అసలు మాధవరెడ్డిది హత్య మీరు చాలా విషయాలు చెప్పారు. మాధవరెడ్డిది హత్య లేకపోతే అది ప్రభుత్వం చంపించింది అంటారు, చంద్రబాబు అంటారు, అసలు నక్సలైట్లు అంటారు, హోమ్ మినిస్టర్గా ఉండడం వల్ల. నిజమేంటన్నా? మాధవరెడ్డి గారు చాలా సిన్సియర్గా వర్క్ చేసేవాడు. ఆ టైంలో మన దగ్గర ఎక్స్ట్రీమిజం కొద్దిగా ఎక్కువనే ఉండే. సో చాలా మందిని సరెండర్ చేసుకుంటాడు తన దగ్గర. తన ప్రక్రియల వల్ల కావచ్చు, లాట్ ఆఫ్ ఎఫర్ట్. కొత్తగా సరెండర్ గారు కొంతమంది ఎన్కౌంటర్ చంపేసి అది తప్పదు ప్రభుత్వానికి. అన్ని ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రోజు నిన్న కూడా జరిగింది. ఒకరోజు రాత్రి మనోజ్ని చేశారు. నేను చెప్పకూడదు చెప్పొచ్చు నాకు తెలియదు, కానీ మాధవరెడ్డి గారు చనిపోయిన వాడు చెప్తా. ఒకరోజు అర్ధరాత్రి నాకు 12ంటికి ఫోన్ వచ్చింది. మీకు తెలుసో తెలియదు, నేను వరంగల్లో 1972 నుంచి 75 వరకు PDSU ప్రెసిడెంట్. లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ ఉంది నాకు. ప్లస్ మాకు తెలుగు చెప్పిన లెక్చరర్ బివి వరవర్రావు. నేనేమో సైన్స్ స్టూడెంట్, కోదండరామేమో ఆర్ట్స్. కోదండరామ్ మన డైరెక్ట్ స్టూడెంట్. అక్కడ కాంటెంపరీ ఒకే కాలేజ్, ఒకే బ్యాచ్. సహాయతిలో ఉంటారు. ఇద్దరం కలిసి చదువుకుంటే అధ్యాయులు అంటే చదువుకున్నవాడు, కలిసి చదువుకున్నారు. అయితే ఆయన క్లాసులు అటెండ్ అయ్యేటువంటి హరగోపాల్ క్లాస్. మాకు హరగోపాల్ చెప్పాడు పొలిటికల్ పాఠాలు, వివి చెప్పాడు. నేను ఏం చెప్తున్నా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ తో వచ్చినామని చెప్తున్నా నీకు. అయితే ఈ రోజు ఆ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చి మాధవరెడ్డి దగ్గర పనిచేశారు. పిఎస్కి వచ్చిన ఆయన ప్రైవేట్ సీట్ ఆయన చూజ్ చేసుకుంటే పని చేసాడు ఆనెస్ట్గా, ₹1 తీసుకోలేదు. అయితే రాత్రి 12ంటికి ఫోన్ వచ్చింది. మా గురువు గారు వరవర్రావు చేసి, దిలీప్ పలానా ప్లేస్ లోపల ఎన్కౌంటర్ జరుగుతుంది, పోలీసులకు ప్రభుత్వానికి కాదు, పోలీసులకు మావోయిస్టులకు. అందులో 2 ప్రముఖ నక్సలైట్లు ఉన్నారు మా వాళ్ళు. నువ్వు ఏం చేస్తావు? అరెస్ట్ చేసుకో, తీసుకుపోయి జైల్లో వారేసుకోండి, కానీ చంపకండి. అంతే నా రిక్వెస్ట్. సార్ నాకు తెలియదు, నిజంగా నాకు చెప్పరు వాళ్ళు. ఒక 5 నిమిషాలు చెప్తాను పెట్టేసి. నేను రాత్రి 12కో 2కో ఫోన్ చేసిన మాధవరెడ్డి. జలగా టైంలో చేయకూడదు. ఆయన ఫోన్ ఎత్తాడు. ఏంటి దిలీప్ అన్నాడు. సారీ సార్ నేను మిమ్మల్ని లేపాల్సి వచ్చిందంటే, ఇట్లా గురువు గారు సార్ ఎవరెవరు చిన్న రిక్వెస్ట్ అడిగిండు, ఈ ఎన్కౌంటర్ ఆపి అరెస్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి అంటున్నాడు సార్. అంటే సారీ దిలీప్, అది క్లోజ్ అయింది అన్నాడు. అప్పటికే అంటే చెప్పినాడు. ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నది. హోమ్ మినిస్టర్ అనేవాడికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రోజు మన హోమ్ మినిస్టర్ ఎవరు? సీఎం గారే, రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు ఎన్కౌంటర్ అయ్యాయి అన్నావు కదా, అది తెలియదు. ఎవరు బాధ్యులు? సీఎం గారే. కగారికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తారు. ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతుంది ఇక్కడే. ఎట్లా చేస్తావు నువ్వైతే? రాహుల్ గాంధీ అక్కడ దాన్ని వ్యతిరేకించుడు కదా, వ్యతిరేకించుడు. ఇక్కడ ఎన్కౌంటర్ జరిగితే ఈయన ఎట్లా ఒప్పుకుంటున్నా నేను. ఇలు మళ్ళీ చర్చలకు నక్సలైట్ని రాజశేఖర్ పిలిచినట్టు ఇలు. అది చెప్పాను నేను, ఎగ్జాంపుల్ అదే చెప్తున్నా నీకు. అట్లా ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పాను, అనుకోకుండా చాలా పాత విషయాలు నాకు జ్ఞాపకం చేస్తాను. అంటే అంత ఆల్రెడీ జరిగిపోయింది. మరి మాధవరెడ్డిని ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఆ కారణం చేత మాధవరెడ్డి అనేవాడు హాట్ టార్గెట్ అయిపోయాడు. నీకు ఎగ్జాంపుల్ చెప్పిన నాలెడ్జ్ ఉంది కదా, టాప్ నక్సలైట్ చనిపోయినాడు అంటే పోలీసులకు ఈయన చెప్పి చేసిరు కదా, ఈయన సైలెంట్ ఉన్నాడు, ఈయన బాధ్యుడు. ఇప్పుడు రేవంత్ ఎట్లా బాధ్యుడు అన్నాను, మాధవరెడ్డి ఆ రోజు బాధ్యుడు. నేను సార్కి ఫోన్ చేసి సరే ఏమనుకోవద్దు అయిపోయిందట అన్నాక సరే అది పోయింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ అసలు ఆయన సారీ అందువల్ల హాట్ టార్గెట్ అయ్యి నక్సలైట్ హిట్ లిస్ట్ లో ఉన్నాడు. అందువల్ల ఆయన ఎన్కౌంటర్ చేశారు. అది చాలా బాధాకరం, విషాదం మాకు. అయితే తెల్లారి మావోయిస్టులు చంపకపోతే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వరు. నెక్స్ట్ డే మావోయిస్టుల స్టేట్మెంట్, ఈ దాడి మేము చేసిందే, వాళ్ళు చేయకపోతే అన్నారు. వేరే వాడికి దమ్ము లేదు నేనే చేసిన అని చెప్పడానికి. మావోయిస్టులు ఒక్కడే చెప్తారు. చంద్రబాబు చంద్రబాబు చేస్తుంటే మావోయిస్టు ప్రకటన రాదు, మావోయిస్టుల ప్రకటన వచ్చింది, ఈ దాడి మేమే చేశాము. ఎందుకంటే మాధవరెడ్డి మాకు వర్గశత్రువు. హోమ్ మినిస్టర్ ఆయన ఏం చేసిండు? 100% తన డ్యూటీ తాను చేసిండు యాజ్ ఎ హోమ్ మినిస్టర్. మరి అది వాళ్ళకు వ్యతిరేకం. వాడిదో ఫిలాసఫీ, నీదో ఫిలాసఫీ, ఈ రెండు విరుద్ధం. అది జరిగింది. అది ఒక విషయం. అంత మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు, అన్ఫార్చునేట్లీ చనిపోయింది. తర్వాత ఎక్స్ట్రీమిజం అనేది మొత్తం మన రాష్ట్రంలో ఖతం అయిపోయింది.